హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు సీతా అండ్ సితారా. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పుదీనా రైస్ చేసుకోబోతున్నాం. ఇది చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా టేస్టీ రెసిపీ కూడా. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్సెస్లో పెట్టడానికి చాలా సింపుల్గా తయారైపోయే రెసిపీ ఇది. ఈ పుదీనా రైస్ని సింపుల్గా రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు ఈ ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ టేస్టీ ఫ్లేవర్డ్ రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న పుదీనా 2 గుప్పెళ్ళు, కొత్తిమీర 1 గుప్పెడ వేసుకొని, తర్వాత 2 ఇంచులు అల్లం వేసుకోండి, 3 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను వాడుతున్నది థాయ్ గ్రీన్ చిల్లీస్. ఇవి చాలా చిన్నగా ఉంటాయి, బట్ మీ పచ్చిమిరపకాయల కారంకి తగ్గట్టు మీరు వేసుకోండి. లిడ్ క్లోజ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగో ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజ్ బంగాళదుంపను తీసుకొని దాన్ని పీల్ చేసుకొని వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోండి. కొంచెం పెద్ద సైజెసే కట్ చేసుకోవాలండి. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి కొంచెం పెద్ద సైజులో. ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి సిజిల్ అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు స్లైసెస్ చేసుకొని వేసుకోవాలి. వెంటనే మనం తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకోవాలి. ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సగం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో 4 జీడిపప్పులు వేసుకొని అన్నిటినీ కలిపి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి చాలా క్రిస్పీగా. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. ఆయిల్ ఫ్లోట్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, మన ఆయిల్ కూడా ఫ్లోట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కుక్ చేసుకొని పెట్టుకున్న 2 కప్పులు రైస్ వేస్తున్నాను. నేను బాస్మతి రైస్ వేస్తున్నానండి. మీరు ఏ రైస్ కావాలంటే ఆ రైస్ వేసుకోవచ్చు. నార్మల్ రైస్ వేసుకోవచ్చు, బాస్మతి రైస్ వేసుకోవచ్చు. దేనితో చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ని వేసుకొని రైస్ నలిగిపోకుండా స్లోగా కలుపుకోవాలి నీట్గా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇలా వదిలేయడం వల్ల పుదీనా అండ్ సాల్ట్ అన్నీ కలిపి బాగా రైస్కి పడతాయి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ ఆలూ పుదీనా రైస్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ లంచ్ బాక్సెస్లో కూడా ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.